ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థి రాకేష్ రెడ్డి ఏమంటుంది జరిగినూరు ఎంతో బాధ్యతాయుతంగా ఎన్నికల నిర్వహణ చేస్తాం. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే నల్గొండ, ఖమ్మం, వరంగల్, పట్టభద్రుల నియోజకవర్గాలు కానీ జరిగినటువంటి ఈ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో నిన్నటి నుండి నేటి వరకు అనేక రకాల అవకతవకలు, గోల్మాలు, కనీస సమాచారం లేకపోవడం, ఎందుకో కౌంటింగ్ ఏమంటాడు విన్నాం. ఆయన కౌంటింగ్ చేసే అధికారులంతా గోల్మాల్ చేస్తున్నారంటనయ్యా. ఈయనకు తీన్మార్ మల్లన్న అభ్యర్థి ఉండి కౌంటింగ్కు పోతుంటేనే పోలీసు వాళ్ళు సెల్ ఫోన్ ఉంచుకున్నారు. బ్యాచ్ మెడల్ వేసుకొని పోవాలని చెప్పిర్రు. ఈయనంట అధికారులంతా కింద మీద చేస్తున్నారని చెప్తున్నాడు ఈయన. ఇప్పుడు మొన్న మహబూబ్ నగర్లో జరిగినాయి. 111 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయింది. మేమేదైనా కింద మీద చేసేది ఉంటే మహబూబ్ నగర్లో చేయకపోనా 111 ఓట్లు సుతారమా? లెక్కబెట్టిన దానికి 2 బండలు తెచ్చిన వాడేసారు, దుఃఖమే కథం. అది చేసినామా? ఇట్లా అన్ని నంగే వారం లంగా మాటలు ఓడిపోతుంటే ఇదొకటి. అచ్చా మిత్రులారా, కేటీఆర్ ఏం చేసిండు? తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా ప్రతి ఉపన్యాసంలో చెడు చెప్పుకుంటూ తిరిగాడు ఈయన గురించి. వాడు కిరణోడు ఓడినోడు, తీన్మార్ మల్లన్న మీద 40 కేసులు ఉన్నాయి ఓడినోడు, 40 కేసులు ఉన్నోనికి మీరు ఓటేస్తారా అన్నోడు, తీన్మార్ మల్లన్న బ్లాక్మెయిల్ చేస్తుండో ఉన్నాడు, తీన్మార్ మల్లన్న బెదిరించుకుంటుండో ఉన్నాడు. ఎన్ని మాటలు మాట్లాడిర్రా నాయన మీరు. మిత్రులారా, కేటీఆర్కు ఇదడుగురి తీన్మార్ మల్లన్న మీద 40 కేసులు ఎవరు పెట్టిరు? వీళ్ళే పెట్టిర్రు, తండ్రి కొడుకులే. కార్యకర్తలకు చెప్పి ఆ పోలీస్ స్టేషన్లో ఈ పోలీస్ స్టేషన్లో, ఎందుకంటే తీన్మార్ మల్లన్న ప్రతి వస్తువు ప్రతి విషయంపై బత్తలు బయలు చేసుకుంటూ వస్తున్నాడు. ఈయనని పరిచయం చేయాలని ఏం చేసిర్రు? ఈయన మీద కేసులు పెట్టిర్రు. ఆ 40 కేసులు పెట్టించింది కూడా వీళ్ళే. వారు మళ్ళీ ఇప్పుడు ఏమంటుండు? ఆయన మీద కేసులు ఆయన ఓటేసారని ప్రచారం చేసుకుంటూ పోయిండు. మరి తీన్మార్ మల్లన్న ఇప్పుడు లీడింగ్లు ఉన్నాడు, గెలుస్తుండు కదా. దీన్ని ఏమంటో చెప్పు. అయితే ఇప్పుడు అధికారులు అవకతవకలు చేసినట్టు. మరి ఇంతకుముందు మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లో కొంతమంది గ్రాడ్యుయేట్లకు అకౌంట్లలో పైసలు ఇచ్చి కథలు డ్రామాలు చేసిర్రు. అప్పుడు మేము గట్లగే అన్నామా? మరి ఏంద్రా అన్న, నోటికి ఏదోసారి మాట్లాడుతూనే ఉంటారు భయ్. అని అమ్మ మాటలకు నవరేతు అంతా నాంగే వారం రా భయ్ మీది. మిత్రులారా, ఇప్పుడు తీన్మార్ మల్లన్న మీద కేసు ఇవాళ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అవుతుండంటే ఇది కేసీఆర్ పుణ్యమే. ఎందుకు అన్నుర్రి? ఆయన మీద 40 కేసులు పెట్టకుంటే ఆయనకి ఆలోచనే రాకపోవు. నేను ఎమ్మెల్యే కొట్టాడాలి, ఎమ్మెల్సీ కొట్టాడాలని. మీరు చేసిన ఏ వారంకు ఆయనకు ఆలోచన వచ్చింది. విన్నావా? మళ్ళీ ఇంకా మీకేంచి ఇట్లా ఈ నంగ మాటలు, ఈ మరబుర్రా ఇవన్నీ అబద్ధాలు జనాలకు అర్థమైపోయింది కదా.